3 పేర్లు, 3 ఊర్లు, 3 పెళ్లిళ్లు. ఇది ఆయన గారి చరిత్ర. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండిలో డెడ్ బాడీ పార్సిల్ కేసులో మొదటి నుంచి అనుమానిస్తున్న శ్రీధర్ వర్మనే అసలు నిందితుడిగా దాదాపు తేలింది. ఒక వ్యక్తిని క్రూరంగా చంపి వదినను భయపెట్టి ఆస్తి కాజేయాలన్నదే అతని ప్లాన్గా తెలిసిపోయింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీధర్ వర్మ వ్యవహారంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉండి మండలం ఎండగండిలో తులసి అనే మహిళకు ఇటీవల పార్సల్లో మృతదేహం రావడం అందర్నీ షాక్కి గురిచేసింది. ఈ కేసును పోలీసులు ముమ్మరం చేయగా సస్పెన్స్ థ్రిల్లర్ గా రోజుకో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఇప్పుడిప్పుడే డెడ్ బాడీ డెలివరీ కేసులో మిస్టరీ వీడుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు తులసి మరిది శ్రీధర్ వర్మ. శ్రీధర్ వర్మ మారు పేరుతో మోసం చేస్తూ 3 మహిళలను పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది. శ్రీధర్ వర్మ రెండో భార్య రేవతినే తులసి చెల్లెలు. మరోవైపు ఆ డెడ్ బాడీ ఎవరిది అని అందరిలోనూ నెలకొన్న ఉత్కంఠకు బ్రేక్ పడింది. డెడ్ బాడీ బర్రె పర్లయ్యదిగా పోలీసులు గుర్తించారు. మృతుడు పర్లయ్య కాళ్ల మండలం గాంధీనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. అదే గ్రామంలో శ్రీధర్ వర్మ మొదటి భార్యతో నివాసముంటున్నాడు. పర్లయ్య మద్యానికి బానిస కావడంతో 2 పిల్లల్ని తీసుకుని భార్య వెళ్లిపోయింది. దీంతో ఊర్లోనే ఇళ్లల్లో పనిచేసి వచ్చిన దాంతో జీవనం సాగిస్తున్నాడు పర్లయ్య. ఈ క్రమంలోనే తన ఇంట్లో పని ఉందంటూ పర్లయ్యను ఇంటికి పిలిచాడు శ్రీధర్ వర్మ. 2 రోజులు పని చేయించుకున్నాడు. అయితే శ్రీధర్ వర్మ ఇంటికి పనికెళ్లిన పర్లయ్య ఈ నెల 17 తర్వాత నుంచి అదృశ్యమయ్యాడు. ఆ సమయంలో 2 రోజుల పాటు శ్రీధర్ వర్మ ఇంటి పక్కన ఉన్న సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదు. దీంతో పర్లయ్యను చంపేసి అతని డెడ్ బాడీనే పార్సల్లో పంపించినట్లు కాళ్ల గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఇక్కడ సీసీ కెమెరాలు అండి. ఈ పక్కన సుధీర్ వర్మ ఇల్లు అండి. ఇది ఈ పక్క వచ్చేటికి మా షాప్ అండి. ఇది అక్వా ఫీడ్ షాప్ అండి ఇది. అయితే ఇక్కడ కెమెరాలో 15వ తారీఖు 11 గంటల నుంచి వాటికి పనిచేయడం ఆగిపోయినాయండి. మళ్ళీ 18వ తారీఖు 1 గంట నుంచి కెమెరాలు పనిచేస్తున్నాయండి. అంతకుముందు 15వ తారీఖు 11 లోపు అండి పర్లయ్య ఏదైతే ఉన్నాడో అది తిరిగి కట్టని కూడా సీసీ ఫుటేజ్లో ఉన్నాయండి. నా వైపు పాస్పోర్ట్ నేను ఎవరికి ఇవ్వలేదండి. అసలు నా షాప్ వరకు నేను మా మిస్సెస్ దగ్గర తప్ప ఎవరి దగ్గర నా వైపు పాస్పోర్ట్ ఎవరి దగ్గర లేదండి. అయినప్పుడు కూడా అండి కెమెరాలు పనిచేయకుండా చేశాడండి. 15వ తారీఖు 11 గంట నుంచి కెమెరాలు పనిచేయలేదండి. ఆ తర్వాత 18వ తారీఖు 1 గంట నుంచి కెమెరాలు అటుగా వర్క్ చేసుకుని వెళ్ళిపోయాయండి. మళ్ళీ మనోడు 18 రాలేదండి ఊళ్ళోకి. 19వ తారీఖు సాయంకాలం 5:53 ఊళ్ళోకి వచ్చాడండి. వాళ్ళ అక్కనే వాళ్ళ మేనగోళ్ళిద్దరిని ఎక్కించుకునండి 6:03 మళ్ళీ వెళ్ళిపోయాడు. 7 నిమిషాల్లో మళ్ళీ రెండు అయిపోయాడండి. ఎండగండిలో ఉంటున్న రంగరాజుకు 2 కూతుళ్లు. భర్త వదిలివేయడంతో పెద్ద కూతురు తులసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. చిన్న కూతురు రేవతిని శ్రీధర్ వర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎండగండిలో అత్తమామల ఆస్తిపై శ్రీధర్ వర్మ కన్నుపడింది. అయితే తులసి వాటా కింద వచ్చే ఆస్తిని కూడా కాజేసేందుకు శ్రీధర్ వర్మ పెద్ద ప్లాన్ వేశాడు. గరగపూర్లో కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న తులసికి స్వచ్ఛంద సంస్థ పేరిట నిర్మాణ సామాగ్రిని శ్రీధర్ వర్మనే పంపించినట్లు తెలుస్తోంది. అప్పుడు కూడా ఒంటరి మహిళ కావడంతో సాయం చేస్తున్నట్లు లెటర్ కూడా పంపించాడు. ఆ తరువాత రెండోసారి పథకం ప్రకారం పర్లయ్య మృతదేహాన్ని తులసికి పంపించి భయపెట్టాలనుకున్నాడు. ఆ పార్సెల్లో 1,30,00,000 చెల్లించాలని లేఖ కూడా పెట్టాడు. ఈ 2 లేఖలను పరిశీలించగా చేతిరాతలు ఒకేలా ఉండడంతో శ్రీధర్ వర్మ భాగోతం బయటపడింది. అందరికీ నమస్కారం. ఇన్ కంటిన్యూషన్ ఇది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఈ డెడ్ బాడీలో పార్సల్లో డెడ్ బాడీ వచ్చినాయి ఆ రోజు నుండి ఎండగండి గ్రామంలో. సో ఇప్పటి వరకు చాలా క్లూజ్ మన దగ్గర ఉన్నారు. సో సఫిషియంట్ కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఇది మేము ప్రైమ్ సస్పెక్ట్కి తర్వాత ఆయనతో పాటు అకంప్లిసెస్కి మన దగ్గర వచ్చింది. బట్ ఇప్పటి వరకు ఆయన అట్ లార్జ్గా ఉంటున్నారు. ఆయన సోఫార్ పర్సనాలిటీ చూస్తే చాలా క్రిమినల్ మెంట్గా ఉంటున్నారు. మెనీ ట్రేసెస్ అండ్ అదర్ థింగ్స్ హీ హ్యాస్ బీన్ ఏబుల్ టు క్లియర్. రకరకాల వయసెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మ్యారేజెస్ అట్ 2 or 3 or perhaps more places. ఇప్పటి వరకు 3 మంది దగ్గర నోటీస్లో వచ్చింది. దాంతోపాటు సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఇప్పుడు చాలా సీరియస్గా ఆఫెన్స్, స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, మర్డర్. తర్వాత ఈ భయం కోసం వారి కాన్స్పిరసీ ప్రకారం ఎందుకు అక్కడ బాడీ జరిగింది, దానిపైన మోటివ్ ఏంటి, కాన్స్పిరసీలో ఎవరెవరు ఉంటున్నారు. చాలామంది ఆల్రెడీ యాజ్ ఐ టోల్డ్ మన దగ్గర సాక్ష్యం ఉన్నాయి. సో వీఆర్ ట్రయింగ్ టు ఇన్షూర్ దట్ వీఆర్ ఏబుల్ టు కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ డెలివర్ justice to the deceased. Thank you.
సీసీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు ఓ మహిళ సాయంతో శ్రీధర్ వర్మ ఇదంతా ప్లాన్ చేసినట్లు కనుగొన్నారు. దీంతో శ్రీధర్ వర్మ ఫోటోలతో పాటు అతను వినియోగించిన ఎరుపు రంగు కారు ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. మరోవైపు మచిలీపట్నం వద్ద శ్రీధర్ వర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ మహిళను కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆస్తి కోసమే శ్రీధర్ వర్మ ఇదంతా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇంతకీ శ్రీధర్ వర్మకు సాయం చేసిన ఆ మహిళ ఎవరు? మహిళతో శ్రీధర్ వర్మకు ఉన్న సంబంధం ఏంటి? నిజంగా తులసిని భయపెట్టేందుకే పర్లయ్యను హత్య చేశాడా అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.